ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చినా ఎస్సీ వర్గీకరణపై ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక్కసారైనా కేంద్ర కేబినెట్ లో ఎస్సీ వర్గీకరణ అంశం లేవనెత్తారా అని సంపత్ కుమార్ ప్రశ్నించారు. శివగర్జన సభ జరిగింది. మీరందరూ సాక్ష్యం, లక్షలాదిగా తరలి వచ్చారు. ఆ సభ సాక్షిగా నేనున్న, ఆ సభలో వేదిక మీద ఉన్న మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆనాటి భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఉప రాష్ట్రపతి అయిన భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రధాన భూమిక వహించిన వారు కూడా 100 రోజుల లోపల ఏబిసిడి వర్గీకరణను చేపడతాము కేంద్ర ప్రభుత్వం అని చెప్పి లక్షలాది మందిగా యావత్ తెలంగాణ సమాజం చూస్తుండగా హామీ ఇచ్చారు. కానీ అది కూడా పుట్టదాఖలైంది. ఆనాడే వర్గీకరణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా మాదిగ జాతిలో చూసుకుంటే సంపత్ కుమార్ గారిని అత్యంత ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, మహారాష్ట్ర లాంటి చాలా పెద్ద పొలిటికల్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, ఓ యువకున్నైన మాదిగ బిడ్డని, ఎస్సీ హాస్టల్స్లలో పెరిగినోని ఓ యువకుని తీసుకొచ్చి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం, ఈరోజు దామోదర్ రాజనరసింహ గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉప ముఖ్యమంత్రిగా చేయడం, అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా ఎంతో మంది మాదిగ నాయకులను తయారు చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. శివగర్జన సభ జరిగింది. మీరందరూ సాక్ష్యం, లక్షలాదిగా తరలి వచ్చారు. ఆ సభ సాక్షిగా నేనున్న, ఆ సభలో వేదిక మీద ఉన్న మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా